హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి నేను వాకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు నుంచి. నేను వాకింగ్ ఆపేసి ఆల్మోస్ట్ 5 months అయిపోతుంది, 4 to 5 months అయిపోతుంది. ఎందుకంటే నాకు అప్పుడు డెంగ్యూ స్టార్ట్ అయింది, చికెన్ గున్యా డెంగ్యూ అవి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నేను ఇంకా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆపేసాను హెల్త్ ఇష్యూస్ వల్ల. అండ్ వెయిట్ కూడా నేను ఒక 2 kgs అలా పెరిగిపోయాను అనమాట. 2.5 అలా పెరిగిపోయాను. సో నాకు అది చాలా భయం పట్టుకుంది అనమాట. ఫెస్టివల్ తర్వాత బాగా పెరిగిపోయాను. అండ్ ఎవరైనా సరే ఈజీగా పెరిగిపోతారు కదా, మనం ఎంత ఫుడ్ అనేది తక్కువ చేసి తిన్నా సరే మనం నార్మల్ డైట్లో అండ్ వచ్చి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేనప్పుడు మనం వెయిట్ గెయిన్ అయిపోతాం కదా. సో వాకింగ్ అనేది నేను హోమియోపతి డాక్టర్ ఎవరైతే నేను యూజ్ చేస్తానో వాళ్ళని అడిగాను అనమాట. సైక్లింగ్ అండ్ ఆల్సో వాకింగ్ చేయొచ్చా అని అడిగాను. బట్ సైక్లింగ్ చేయొద్దని చెప్పారు. నాకు ఎందుకంటే నీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. రొమటాయిడ్ ఆర్థరైటిస్లో నాకు ఆర్థరైటిస్ ఉంది అని చెప్పాను కదా. ఆర్థరైటిస్లో మొత్తం బాడీ జాయింట్ పెయిన్స్ మొత్తం వచ్చేస్తాయి. నెక్ నుంచి మొత్తం ఫూట్ వరకు ఏవైతే జాయింట్స్ ఉంటాయో బోన్స్ అవన్నీ కూడా నొప్పి వస్తాయి అనమాట మనకి. సో నాకైతే ఆల్మోస్ట్ కొంచెం కొంచెం తగ్గుతుంది, కొంచెం రికవర్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను వాకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సైక్లింగ్ చేయొద్దన్నారు. సైక్లింగ్ కూడా నేను ఇప్పుడు చేయలేనేమో, ఎందుకంటే నీ పెయిన్స్ బాగా వస్తున్నాయని చెప్పేసి. ఇప్పుడు నేను అదేంటి వాకింగ్ చేద్దామని చెప్పేసి వాకింగ్ కొంచెం స్లైడ్గా చేద్దామని. బట్ నాకు అస్సలు కాన్ఫిడెన్స్ అనేది ఉంది, కానీ కాన్ఫిడెన్స్ కొంచెం ఉంది కానీ బట్ ఎక్కడో ఒక దగ్గర చేయలేనేమో ఇంతకు ముందులా వాకింగ్ అనిపించేస్తుంది. సో ట్రై చేయాలి కదా మనం ఒకసారైనా అని చెప్పేసి ఈ రోజు నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను 5 o'clock లేచాను. 5 o'clock లేచిన తర్వాత అలా ఒక పావుగంట అలా కూర్చున్నాను అనమాట. సో ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి కొంచెం జాగర్స్ ప్యాంట్స్ అవి వేసుకొని మనం నైట్ డ్రెస్ అవి ఉంటుంది కదా, అది వేసుకొని వాకింగ్ అనేది వెళ్తా. కొంచెం మరీ అంత నేను లాస్ట్ టైం చేసేటట్టు 3-4 రౌండ్స్ మొత్తం కమ్యూనిటీ అంతా 3-4 రౌండ్స్ కాకుండా కనీసం ఒక హాఫ్ రౌండ్ అయినా నేను ఎంతవరకు చేయగలుగుతానో, నాకు బాడీ ఎంతైతే సపోర్ట్ చేస్తుందో అంతవరకు చేద్దామని. అండ్ ఇంకొకటి తెలుసా, నేను చాలాసార్లు చెప్పాను, మనం ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ కనుక చేస్తే మనకు డే అంతా చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా పనులు అవుతాయి మనకి. లేదు మనము మార్నింగ్ కొంచెం లేట్గా లేచి కనుక డే స్టార్ట్ చేస్తే మనం మొత్తం డే అంతా లేజీ ఉంటుంది. నేను అది చాలా వరకు ఫేస్ చేశాననమాట నా లైఫ్లో హెల్త్ ఇష్యూస్తో పాటు. సో అది. అండ్ నాకు కొంచెం భయం కూడా వేస్తుంది వాకింగ్ చేయగలనా లేదా అని. ఎందుకంటే ఇలాంటివి బాడీకి సంబంధించినవి ఏంటంటే మనకు కొంచెం కాన్ఫిడెన్స్ని కిల్ చేసేస్తాయి అనమాట లోపల. నాకు వెయిట్ లాస్ అయిన తర్వాత ఎంతైతే కాన్ఫిడెన్స్ వచ్చిందో, ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ అంత తగ్గిపోయింది. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను. డైట్ అయితే కొంచెం కొంచెం స్టార్ట్ చేశాను అనుకోండి. బట్ వాకింగ్ యోగా అనేది మస్ట్ అండ్ షుడ్గా చేశాను నేను ఆ 1 year కూడా, 30 kgs వెయిట్ లాస్ అయినప్పుడు. సో నా టార్గెట్ ఇంకా నేను రీచ్ అవ్వలేదు కాబట్టి ట్రై చేస్తున్నాను ఈ రోజు నుంచి వాకింగ్కి వెళ్ళడానికి. అండ్ ఆర్థరైటిస్ నాకు మొన్న ఒకరు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పెట్టారు, అడిగారనమాట, డిఎం చేశారు. అదేంటంటే మా మదర్కి కూడా ఆర్థరైటిస్ ఉందండి, మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు ఏంటనేది. ఈ ఆర్థరైటిస్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు మనం చికెన్ గున్యా కానీ డెంగ్యూ కానీ ఇలాంటివి అటాక్ అయినప్పుడు మనం యాంటీబయాటిక్స్ అవి యూజ్ చేస్తాం. అంటే నాకైతే ప్రాపర్గా ఇది అని ఏం తెలీదు, నేను ఫేస్ చేసింది మాత్రమే చెప్తున్నా. హోప్ మీకు వేరే రకంగా ఆర్థరైటిస్ అనేది అటాక్ అవ్వచ్చు. నాకైతే నేను ఎక్కువ యాంటీబయాటిక్స్ అవి యూజ్ చేశాను. ఎప్పుడు నాకు డెంగ్యూ ఫీవర్, చికెన్ గున్యా అవి వచ్చినప్పుడు నాకు యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇచ్చారు నా బాడీకి. సో మేబీ ఆ డెంగ్యూ యాంటీబయాటిక్స్ వల్ల మరి అలా పడుకొని ఉండడం వల్ల ఏమైందో తెలీదు. అప్పటి నుంచి నాకు ఆర్థరైటిస్ స్టార్ట్ అయ్యి, ఆర్థరైటిస్ వచ్చేసి నాకు ఫస్ట్ ఈ బోన్స్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ఈ పెయిన్ నుంచి టెన్నిస్ ఎల్బో పెయిన్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో నాకు షోల్డర్ బోన్స్ నుంచి స్టార్ట్ అయింది. షోల్డర్ బోన్స్ అయితే నాకు ఎంత దారుణంగా జాయింట్ పెయిన్స్ అయితే నేను హాస్పిటల్కి వెళ్ళి అవన్నీ కూడా చూపించాను. వాళ్ళు ఏమన్నారంటే ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఈ పెయిన్స్ వస్తున్నాయి అన్నారనమాట. నేను ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల నేను వీడియోస్ కూడా తక్కువే తీస్తానని అనుకున్నాను, కానీ నాకు ఆర్థరైటిస్ అని తెలీదు. తర్వాత నేను టెస్ట్లు అవి చేయించుకున్నప్పుడు అండ్ ఆల్సో సిమ్టమ్స్ బట్టి నాకు అది కన్ఫర్మ్ చేశారనమాట. సో అది. అండ్ నార్మల్ ఇంగ్లీష్ మెడిసిన్ అయితే ఇంకా యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. రోజుకి ఒక 8 టాబ్లెట్స్ అలా వేసుకోవాల్సి వస్తుంది. పూటకి ఒక 4 టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది. అండ్ అవి మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో కూడా మనకి చాలా డేంజరే కాబట్టి, అండ్ ఆ టాబ్లెట్స్ కూడా లైఫ్ లాంగ్ వేసుకోవాలని చెప్పారనమాట. నాకు అది పిచ్చి ఎక్కేసింది అసలు. ఎందుకంటే నాకు అట్ ది ఏజ్ ఆఫ్ 12 years నాకు థైరాయిడ్ అటాక్ అయింది. థైరాయిడ్ నేను లైఫ్ లాంగ్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఆర్థరైటిస్కి మొత్తం లైఫ్ లాంగ్ యూజ్ చేయాలంటే అది ఎంత పెయిన్ఫుల్ అనేది నాకు బాగా అర్థమైంది. ఇంత లైఫ్ లాంగ్ నేను యూజ్ చేయలేనని చెప్పేసి చాలామంది హోమియోపతి సజెస్ట్ చేశారు. సో హోమియోపతికి హోమియోపతి వల్ల నాకు చాలా బాగా తగ్గింది. అండ్ వితౌట్ ఎనీ యాంటీబయాటిక్స్ నాకు హోమియోపతి వల్ల
చాలా వరకు క్యూర్ అయిందనమాట. మ్యాక్సిమం ఇప్పుడు ఒక 70% వరకు క్యూర్ అయినట్టే. మిగతా 30% నేను ఇలా కూర్చుంటున్నాను కదా, లేచేటప్పుడు ఎవరికొకరు హెల్ప్ కావాలనమాట లెగడానికి, లేదంటే నెమ్మదిగా లెగుస్తున్నాను. పనులవి బాగానే చేసుకుంటున్నాను కానీ ఎక్కడో ఒక దగ్గర పెయిన్స్, మళ్ళీ ఎక్కువసేపు నించోలేకపోవడం ఇవన్నీ ఉంటున్నాయనమాట. అసలు నార్మల్‌గా హోమియోపతి యూజ్ చేయకముందయితే నేను లేవడానికి, అసలు వాష్‌రూమ్‌కెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. మంచం మీద నుంచి లెగడానికి గానీ, కూర్చోడానికి అలా నాకు చాలా ఇబ్బందయిపోయేది. ఇప్పుడేంటంటే మెయిన్ ప్రాబ్లమ్ నాకు ప్రతిదానికి కిందన కూర్చొని పోవడం అలవాటనమాట. కిందన కూర్చొని లేచేసరికి మా బాబోయ్! నరకం కనిపిస్తుంది. సో, అలాంటివేంటి మా మమ్మీ చాలా సార్లు తిడతా ఉంటదనమాట. ఎందుకు కిందనెందుకు కూర్చొని పోతావు గబుక్కని, స్టూల్ మీద కూర్చో అది ఇది. బట్ ఫస్ట్ నుంచి ఏంటంటే మనం కింద కూర్చొని పనులు చేసుకోవడం అలవాటయ్యి కిచెన్‌లో గానీ, హాల్‌లో గానీ, వీడియోస్ చేసేటప్పుడు కూడా నేను కిందన కూర్చొని చేస్తుంటా. సో, ఏదైనా షాపింగ్ హాల్స్ ఏమైనా చూపించేటప్పుడు. సో, అది కిందన కూర్చొని లేచేటప్పుడు మాత్రం చాలా హెవీ పెయిన్ వస్తుందనమాట. సో, అది. అండ్ ఇంకోటేంటంటే మనకి హోమియోపతిలో మెడిసిన్ అనేది ఇస్తారు కదా! మనకి ఏదైనా నొప్పులు ఏమైనా ఉన్నా నేను కాల్ చేస్తాను, డాక్టర్ గారు చెప్తారు. దాన్ని బట్టి నేను వేరే మెడిసిన్ అనేది చేంజ్ చేసుకుంటా. మెడిసిన్ కిట్ అనేది ఇస్తారనమాట. సో, అనకాపల్లిలో హానీమన్ హోమియోపతి క్లినిక్ అని చెప్పేసి ఉంటుంది మీకు ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా. ఇదేం కొలాబరేషన్ ఏం కాదు. నేను యూజ్ చేస్తున్నాను. మా ఫ్యామిలీలో చాలామంది యూజ్ చేస్తున్నారు. యాక్చువల్‌గా తను డాక్టర్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ అనమాట. మా రిలేషన్‌లో ఆయనే. సో, చాలా మంచి పేరుంది. చాలా పెద్ద పేరుంది ఆయనకి. సో, నేను ఎప్పుడైనా తనది వెళ్ళినప్పుడు తనకి అబ్జెక్షన్ లేకపోతే, డాక్టర్ గారు అబ్జెక్షన్ లేకపోతే నేను తనది వీడియో షూట్ చేస్తాను. సో, ప్రస్తుతానికైతే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది. అండ్ థైరాయిడ్‌కి కూడా మీరు ఎనీ ప్రాబ్లమ్ మీరు హోమియోపతి అనేది యూజ్ చేయొచ్చు. నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను కాబట్టి చెప్తున్నా. బట్ హోమియోపతిలో ఏంటంటే మీకు చాలా ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి. కూలింగ్ ఎక్కువ తింటూ ఉండాలనమాట. సో, అది కొంచెం వేడి ఎక్కువ ఉంటది కదా! సో, అందువల్ల మరీ విపరీతమైన వేడి కాదు కానీ మీరు కొంచెం డైలీ వైజ్ వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం, కొంచెం చలవ పదార్థాలు ఎక్కువ తీసుకోవడం అనేది చేస్తుండాలి. అండ్ మెయిన్ ఆర్థరైటిస్‌లో మీరు గోంగూర తినకూడదు. గోంగూర నేనైతే తినేస్తున్నాను కానీ అప్పుడప్పుడు. గోంగూర, దుంపజాతి ఎక్కువ తినకూడదు. అంటే కరపాల దుంపలు గానీ, పొటాటోస్, ఈ దుంపజాతి ఎక్కువ తినకూడదు. అండ్ ఆల్సో నాటుకోడి తినకూడదు. మెయిన్ జున్ను తినకూడదు. నాకు జున్ను అంటే విపరీతమైన పిచ్చి. స్టార్టింగ్‌లో తినేసేదాన్ని. తర్వాత రోజు అస్సలు చెయ్యిలా ఎత్తడానికి కూడా నాకు అయ్యేది కాదు. అంతలా పట్టేసేవన్నమాట అన్నీ కూడా. సో, పనస్తొనలు తినకూడదు. ఇలా కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. నాటుకోడి అయితే అస్సలు తినకూడదు. సో, ఇవి నేనైతే ఫాలో చేసేవి ఇవి. సో, ఇప్పుడు నేను చాలా సేపు మాట్లాడేసాను అనుకుంటా. ఆల్మోస్ట్ 7½ మినిట్స్ అయిపోయింది. సో, ఇప్పుడైతే మనం వాకింగ్‌కి వెళ్ళిపోదాం. చూడాలి, నాకైతే ఫస్ట్ ఇన్ని రోజులు ఈ మెయిన్ బాడీ పెయిన్స్‌తో ఎందుకో ఏదోలా వెళ్ళగలనా లేదా అనిపిస్తుంది. సో, నాకైతే హాఫ్ అన్ అవర్ టైం ఉంది. హాఫ్ అన్ అవర్‌లో వాకింగ్‌కి వెళ్ళి వచ్చేయాలి. నాకు తెలిసి హాఫ్ అన్ అవర్ వరకు చేయలేనేమో. వెళ్ళి ఒక దగ్గర కూర్చోవడం ఏదో ఒకటి చేసేస్తాను. మెయిన్ అంటే తెలిసిపోతది కదా మన బాడీ బట్టి మనకి. సో, మళ్ళీ వచ్చిన తర్వాత మిట్టుకి బాక్స్ అది కట్టేయాలి. మిట్టుకి 7:30 కల్లా బాక్స్ రెడీ చేయాలి. వాడికి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, అది. అండ్ ఈరోజు పూజ అది కూడా కొంచెం పూజ అది చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవాలి. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఏమేమైతే షూట్ చేస్తానో అవన్నీ నేను యాడ్ చేస్తా. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేనైతే ఇలాగా కొంచెం నైట్ డ్రెస్ లాంటి డ్రెస్ వేసేసుకొని స్టార్ట్ అయిపోయాను. నైట్ డ్రెస్ అంటే ఒక టాప్ లాగా అండ్ ఆల్సో కిందన జోగర్స్ ప్యాంట్లా ఉంటుంది కదా, అది వేసుకొని స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇంకా ఫేస్ వాష్ అది కూడా చేయలేదు. ఎందుకంటే ఈరోజు నాకు కంపల్సరీగా ఏ రీజన్ వల్ల కూడా వాకింగ్ ఆగకూడదు అనే ఉద్దేశంతో ఇంకా ఫేస్ వాష్ చేశానంటే నాకు కొంచెం నిద్ర వచ్చింది. అందువల్ల స్టార్ట్ అయిపోయాను. అండ్ వాకింగ్ అయితే ఒక 25 మినిట్స్ చేయగలిగాను. వెళ్ళేటప్పుడు బాగానే చేశాను కానీ వచ్చేటప్పుడు చాలా పెయిన్ అనిపించింది అనమాట. సో, 7:20 అయిపోయింది టైము. అంటే మిగతా పనులు చేసుకున్నా. ఆ తర్వాత 7:20 అలా అయింది. మిట్టు లేచాడు. నేను ఈ లోపు మిట్టుకి లంచ్ బాక్స్ కూడా కుక్ చేసేస్తున్నా. రైస్ అండ్ ఆల్సో పప్పు ఆనపకాయ పెట్టాను అనమాట పొయ్యి మీద. తర్వాత ఇవేంటంటే సరుకులు కొన్ని బయట ఉండేవి అయిపోయినాయి. అందుకని ఫ్రిడ్జ్ నుంచి తీసి స్టోర్ చేసుకుంటున్నా. అండ్ మీకు తెలిసిందే కదా, నేను మ్యాక్సిమం అనకాపల్లి నుంచి తెచ్చుకుంటా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి. అంటే కందిపప్పు కానీ, కారం కానీ ఇలాంటివన్నీ కూడా. సో, ఇవే నేను ఫిల్ చేసుకుంటున్నాను అనమాట అన్నిట్లోని కూడా. మమ్మీ వచ్చేసి కారం ఇలా ఆడిస్తుంది. వెల్లుల్లిపాయ, పసుపు కొమ్ములు, ఇవన్నీ ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి కారం ఆడిస్తుంది. పచ్చి కారం కూడా ఆడిస్తుంది. అండ్ ఆల్సో నార్మల్ ఇంట్లో కారం ఉంటుంది కదా, ఆ కారం కూడా ఆడిస్తుంది అనమాట మిల్లు దగ్గర. సో, అవి నేను ఇలాగా జిప్లాక్ బ్యాగ్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా. ఆల్మోస్ట్ మమ్మీ చాలా ఎక్కువ ఇస్తుంది. ఫ్రిడ్జ్ కూడా మాది పెద్దది కాబట్టి ఇంక అన్నీ అలా స్టోర్ చేసుకుంటా అనమాట. సో, ఇలాగా అయిపోయినప్పుడల్లా ఇలా తీసుకొని రీస్టోర్ చేసుకుంటాను అనమాట. సో, అది. అండ్ ఇక్కడైతే కారం అయిపోయిందని ఇంకొకటి తీసాను కదా అని ఇంక 2-3 ఇంక తీసి స్టోర్ చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి కారం అండ్ పచ్చికారం, శనగపిండి ఇవన్నీ కూడా
రీఫిల్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత ఈరోజైతే మిట్టు బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాము. మిట్టు బర్త్డే వచ్చేసి February 3rd. అంటే ఈరోజే అనమాట మిట్టు బర్త్డే. మండే వచ్చింది ఈసారి. బట్ మేమైతే బర్త్డే పార్టీ ఆల్రెడీ చేసేసాము. సండే చేసామన్నమాట బర్త్డే పార్టీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి. యాక్చువల్గా ఈసారి అయితే నేను మిట్టుకి 10th బర్త్డే అనమాట. ఇది మిట్టుకి 10 years వచ్చాయి. సో 10th బర్త్డే నేను ఏమనుకున్నానంటే అనకాపల్లిలో చేద్దాము. అనకాపల్లిలో అంటే అందరూ ఉంటారు కదా, అత్తయ్య వాళ్ళు అండ్ ఆల్సో మమ్మీ వాళ్ళు అందరూ ఉంటారు కదా, అక్కడ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. బట్ మిట్టు వచ్చేసి ఇక్కడే చేయాలి, ఇక్కడే చేసుకుంటే మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉంటారు అని చెప్పేసి అన్నాడు అనమాట. సో అందువల్ల ఇక్కడే చేసాము బర్త్డే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈసారి బెండకాయ ఫ్రై కొంచెం డిఫరెంట్గా చేశాను. ఇది ఇన్స్టాగ్రామ్లో ఒక రెసిపీ చూసాను అనమాట. సో ట్రై చేద్దామని చేశాను. రెసిపీ అయితే బాగుంది, ట్రై చేయండి మీరు కూడా. ఏం లేదు, జస్ట్ బెండకాయ ఫ్రై చేస్తాం కదా, బెండకాయ ఫ్రై చేసిన దాంట్లో కొంచెం మధ్యలో ఇలా గ్యాప్ తీసుకొని ఎగ్, ఇలా మనం ఎగ్ ఉక్కిరి ఎలా చేసుకుంటామో ఎగ్ బుర్జీ అలాగా కొంచెం బీట్ చేసేసుకొని మొత్తం కలిపేయడమే. ఇది ఏంటంటే ఎగ్ బిండి ఫ్రైలా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే నేను చాలా ఆక్వర్డ్గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ బాగుంది టేస్ట్ అయితే. రోటీస్లోకి కూడా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. ట్రై చేయండి. చాలామందికి వియర్డ్గా అనిపించచ్చు ఈ కాంబినేషన్, బట్ బాగుంది. నేనైతే ట్రై చేసి టేస్ట్ చేశాను కాబట్టి నాకైతే నచ్చింది. మరి అంత వియర్డ్గా లేదు, స్టమక్ ఏం పాడవట్లేదు, అంత బాగానే ఉంది. సో మీరు కూడా ఎప్పుడైనా తక్కువతో ట్రై చేసి చూడండి. నచ్చితే మీరు మీ రెసిపీస్లో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు, అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే మిట్టు బర్త్డే సండే చేసేసాం, ఎందుకంటే నేను మండే ఉండట్లేదు. నేను మండే మళ్ళీ ఊరికి వెళ్తున్నా. అంటే ఈరోజు నేను అనకాపల్లి బయలుదేరిన అనమాట. ఎందుకంటే రథసప్తమి రోజు నోములు పడదామని చెప్పేసి నేను వెళ్తున్నా. రథసప్తమి మీకు తెలుసు కదా, February 4th వచ్చింది రథసప్తమి. లాస్ట్ ఇయర్ రథసప్తమికి అయితే నేను అనకాపల్లి తిరుపతికి వెళ్ళాము. గుర్తుందా? తిరుపతి మేము రథసప్తమికి తిరుపతిలో ఊరేగింపుకి అవి దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్ళాము. మేము ఇలా వెళ్ళాము, మమ్మీ వాళ్ళు అలా వచ్చారు. అండ్ అక్కడ హరిత మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చారు, నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. నేను ఇవన్నీ కూడా షేర్ చేశాను మీకు. అండ్ దానికోసమే వెళ్తున్నాను నేను అనకాపల్లి నోముల కోసం. అండ్ ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఎంత యమ్మీ ఉంది తెలుసా, ఓట్ మీల్ విత్ స్ట్రాబెర్రీస్. అంటే ఇంక డెడ్లీ కాంబినేషన్ వచ్చింది. ఇప్పుడు స్ట్రాబెర్రీ సీజన్ కదా, సో ఎక్కడ చూసినా స్ట్రాబెర్రీస్ కనబడుతున్నాయి కదా అని చెప్పి స్ట్రాబెర్రీస్ విత్ చాక్లెట్ ఏంటి ఇలా ఓట్స్లో కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా వేసుకుని నాకైతే తెగ నచ్చేసింది. అసలు భలే ఉంది అసలు కాంబినేషన్. ట్రై చేయండి. ఓట్ మీల్లో స్ట్రాబెర్రీ వేసుకుని తినండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద. చెప్పాను కదా డైట్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను చిన్నగా అని చెప్పి, అందువల్ల ఓట్ మీల్ చేసుకున్నా. అండ్ మిట్టు వచ్చేసి షూట్ చేయమంటే ఇలా షూట్ చేస్తున్నాడు వాడు. అండ్ వాడు వాయిస్ పెట్టమని అడుగుతున్నాడు, కానీ ఇక్కడ సాంగ్స్ పెట్టారనమాట. మేము వచ్చింది వాల్యూ జోన్కి మిట్టు బర్త్డే షాపింగ్ కోసం అనమాట. అండ్ నేనైతే డ్రెస్ మెటీరియల్స్ కనబడితే అలా ఆగిపోతాను అనమాట. డ్రెస్ మెటీరియల్స్ అంటే ఎందుకు ఫస్ట్ నుంచి చాలా ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి డ్రెస్ మెటీరియల్స్ ఎక్కువ తీసుకొని కుట్టించుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడంటే టాప్స్ కుర్తీస్ ఇవన్నీ వచ్చాయి, కానీ డ్రెస్ మెటీరియల్స్ అంటే బాగా ఇష్టం ఎందుకో. సో తర్వాత మిట్టు బర్త్డేకి మాత్రం ఎంత టైం తీసుకున్నాం తెలుసా బర్త్డే డ్రెస్ తీయడానికి. అస్సలు వాడికి సెట్ అవ్వవు, ఎందుకంటే వాడికి ఫ్రాంక్లీ స్పీకింగ్ కొంచెం బొజ్జు ఉంటుంది కదా, సో అందువల్ల వాడికి చాలా టైం పట్టేసింది తీయడానికి. సో ఈసారి వచ్చేసి షర్ట్ తీసుకుందాం అనుకున్నాం. టీషర్ట్స్ ఇంకా బర్త్డే లాగా అనిపించట్లేదు, టీషర్ట్స్ నార్మల్గానే ఉంటున్నాయి. బర్త్డే అంటే కొంచెం క్లాసీగా ఉండాలని చెప్పేసి ఈసారి షర్ట్స్ తీసుకున్నాడు. ఒకటి నార్మల్గా ఫంకీ టైప్ షర్ట్ తీసుకున్నాడు, ఇంకొకటి ఇందాక ప్లెయిన్ షర్ట్ వేసుకున్నాడు కదా స్కై బ్లూది, అది వేసుకున్నాడు అనమాట. ఇంకా ప్యాంట్స్ అవి తీయట్లేదు. ప్యాంట్స్ ఆల్రెడీ సంక్రాంతికి జీన్స్ తీసాము, ఒక 3 జీన్స్. సో ఆ జీన్స్ సరిపోతాయిలే, నార్మల్ టాప్స్ ఒకటి తీద్దాం, షర్ట్స్ ఒకటి తీద్దాం అని చెప్పేసి ఇలా తీస్తున్నాము. దానికే నాకు అసలు కాళ్ళు విపరీతమైన నొప్పులు. దట్టు వాకింగ్ కూడా చేసేసాను కదా మార్నింగ్, ఇంకా అసలు పిచ్చెక్కిపోయే నొప్పులు వచ్చేసాయి అనమాట అసలు. సో ఇక్కడ ఇది వేసుకొని వాడు టెడ్డీ బేర్లో ఉన్నాను కదా అని చెప్పేసి వచ్చి నన్ను హ్యాక్ చేసుకుంటున్నాడు అనమాట. సో అది. అండ్ ఈసారి అయితే మిట్టుకి 10th బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేసాము, చాలా మంచిగానే అయింది. వాడు సూపర్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ నేను డ్రెస్ మెటీరియల్ దగ్గరికి వచ్చేసాను. చూసాను అలాగా. ఇవి 1000 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. 1088 రూపీస్, 1090 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది, అంతా బాగుంది. బట్ ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్తో ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు కుట్టించుకునేటప్పుడు అంత డబ్బులు ఉండేవి కావు. ఇప్పుడు కుట్టించుకోవడానికే చాలా మనీ ఛార్జ్ చేస్తున్నారు కదా టైలర్స్, అందువల్ల ప్రాబ్లం అనమాట. దాని బదులు రెడీమేడ్ ఏదైనా డ్రెస్ తీసేసుకుంటే బెటర్ అన్నట్టు అనిపించేస్తుంది. బట్ నాకు అలా లాగేస్తుంది అనమాట డ్రెస్ మెటీరియల్స్ వైపు,
అందుకే కొంచెం అలా చూశాను. వాల్యూ జోన్ మనకి పటాన్ చెరువు దగ్గర ఉంది. సో ఈ మధ్య ఎక్కువ దానికే వెళ్తున్నాం అనమాట, ఆఫర్స్ అవి మంచిగా ఉంటున్నాయని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా. అండ్ కలెక్షన్ అయితే చిన్న చిన్న చూపించడానికి ట్రై చేశాను, డ్రెస్ మెటీరియల్స్. అండ్ వర్క్ శారీస్ అయితే చాలా బాగుంటాయి వాల్యూ జోన్లో. నేను మ్యాక్సిమం వర్క్ శారీస్ ఇప్పుడు మంచిగా షిర్డీ అది వెళ్ళినప్పుడు కట్టుకున్నాను కదా, సో అవి 1000 రూపీస్కి 900కి 800కి మంచిగా దొరికితే ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.